పాండవుల సంపదను చూసి ఓర్వలేక శకుని సహాయంతో దుర్యోధనుడు దేనికి తెరలేపాడు? ఏ. యుద్ధం, బి. సంధి, సి. పాచికల ఆట, డి. యజ్ఞం. కరెక్ట్ ఆన్సర్ సి. పాచికల ఆట. జూదంలో ధర్మరాజు వరుసగా అన్నిటినీ ఓడిపోతూ చివరకు ఎవరిని కూడా పణంగా పెట్టాడు? ఏ. రథాలను, బి. తమ్ముళ్లను, సి. తనను తాను, డి. పైన పేర్కొన్నవన్నీ మరియు ద్రౌపదిని. కరెక్ట్ ఆన్సర్ డి. పైన పేర్కొన్నవన్నీ మరియు ద్రౌపదిని. జూద సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని లాక్కొచ్చిన దుర్యోధనుడి తమ్ముడు ఎవరు? ఏ. వికర్ణుడు, బి. దుశ్శాసనుడు, సి. బాహ్లికుడు, డి. చిత్రసేనుడు. కరెక్ట్ ఆన్సర్ బి. దుశ్శాసనుడు. సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుండగా అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడిన దేవుడు ఎవరు? ఏ. భీష్ముడు, బి. ధర్మరాజు, సి. శ్రీకృష్ణుడు, డి. శివుడు. కరెక్ట్ ఆన్సర్ సి. శ్రీకృష్ణుడు. ద్రౌపది వస్త్రాపహరణం చూసి ఉగ్రుడైన భీముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఏ. యుద్ధంలో దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతాను, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాను, బి. హస్తినాపురాన్ని తగలబెడతాను, సి. అడవికి వెళ్ళిపోతాను, డి. జూదం ఆడతాను. కరెక్ట్ ఆన్సర్ ఏ. యుద్ధంలో దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతాను, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాను. జూదంలో ఓడిపోయినందుకు పాండవులకు విధించబడిన శిక్ష ఏమిటి? ఏ. జైలు శిక్ష, బి. దేశ బహిష్కరణ, సి. 12 ఏళ్ల అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం, డి. మరణదండం. కరెక్ట్ ఆన్సర్ సి. 12 ఏళ్ల అరణ్యవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అరణ్యవాసంలో పాండవుల ఆకలి తీర్చడానికి సూర్యదేవుడు ప్రసాదించిన పాత్ర పేరు ఏమిటి? ఏ. అక్షయ పాత్ర, బి. కామధేనువు, సి. మాయాపాత్ర, డి. అమృత పాత్ర. కరెక్ట్ ఆన్సర్ ఏ. అక్షయ పాత్ర. అరణ్యవాసంలో అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి పొందిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ఏది? ఏ. బ్రహ్మాస్త్రం, బి. నారాయణాస్త్రం, సి. ఆగ్నేయాస్త్రం, డి. పాశుపతాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ డి. పాశుపతాస్త్రం. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చే ముందు పరమశివుడు ఏ రూపంలో వచ్చి పరీక్షించాడు? ఏ. బ్రాహ్మణుడు, బి. కిరాతుడు, సి. సాధువు, డి. రాక్షసుడు. కరెక్ట్ ఆన్సర్ బి. కిరాతుడు. అరణ్యవాసంలో యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి తన తమ్ముళ్ల ప్రాణాలను దక్కించుకున్నది ఎవరు? ఏ. ధర్మరాజు, బి. భీముడు, సి. అర్జునుడు, డి. నకులుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. ధర్మరాజు. పాండవులు తమ 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని ఏ రాజు కొలువులో గడిపారు? ఏ. ద్రుపదరాజు, బి. శల్యరాజు, సి. విరాటరాజు, డి. జరాసంధుడు.
కరెక్ట్ ఆన్సర్ సి విరాటరాజు. అజ్ఞాతవాసంలో ధర్మరాజు విరాటరాజు కొలువులో ఏ పేరుతో జూదగాడిగా చేరాడు? ఏ బల్లవుడు, బి తంత్రీపాలుడు, సి గ్రంథికుడు, ది కంకుడు. కరెక్ట్ ఆన్సర్ ది కంకుడు. భీముడు విరాటరాజు వంటశాలలో ఏ పేరుతో వంటవాడిగా మరియు మల్లుడిగా చేరాడు? ఏ కంకుడు, బి బల్లవుడు, సి బృహన్నల, ది నిరక్షుడు. కరెక్ట్ ఆన్సర్ బి బల్లవుడు. ఊర్వశి శాపం వల్ల నపుంసకుడిగా మారిన అర్జునుడు విరాటరాజు కుమార్తె ఉత్తరకు నాట్యం నేర్పడానికి ఏ పేరుతో చేరాడు? ఏ బృహన్నల, బి మాలిని, సి కంకుడు, డి శైలంద్రి. కరెక్ట్ ఆన్సర్ ఏ బృహన్నల. నకులుడు సహదేవుడు విరాటరాజు కొలువులో ఏ బాధ్యతలు చేపట్టారు? ఏ వంటవాళ్లు, బి గుర్రాల సంరక్షణ, ఆవుల సంరక్షణ, సి ద్వారపాలకులు, డి మంత్రులు. కరెక్ట్ ఆన్సర్ బి గుర్రాల సంరక్షణ, ఆవుల సంరక్షణ. ద్రౌపది విరాటరాణి సుదేష్ణ చెంత ఏ పేరుతో సైరంధ్రిగా చేరింది? ఏ కృష్ణ, బి మాలిని, సి సైరంధ్రి, డి ఉత్తర. కరెక్ట్ ఆన్సర్ సి సైరంధ్రి. విరాటరాజు బావమరిది మరియు ద్రౌపదిని అవమానించినందుకు భీముడి చేతిలో చనిపోయిన కీచకుడు ఎవరు? ఏ కీచకుడు, బి కంసుడు, సి శల్యుడు, బి జరాసంధుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ కీచకుడు. కీచకుడి వధ తర్వాత పాండవులు అక్కడే ఉన్నారని కనిపెట్టడానికి కౌరవులు జరిపిన దాడిని ఏమంటారు? ఏ కురుక్షేత్రం, బి గోగ్రహణం, సి ఖాండవ దహనం, డి లంకా దహనం. కరెక్ట్ ఆన్సర్ బి గోగ్రహణం. అజ్ఞాతవాసం ముగిసే సమయంలో అర్జునుడు ఏ చెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీశాడు? ఏ మర్రి చెట్టు, బి రావి చెట్టు, సి వేప చెట్టు, డి జమ్మి చెట్టు. కరెక్ట్ ఆన్సర్ డి జమ్మి చెట్టు. విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను ఎవరికి ఇచ్చి వివాహం జరిపించారు? ఏ అర్జునుడు, బి ఘటోత్కచుడు, సి అభిమన్యుడు, డి పరీక్షిత్తు. కరెక్ట్ ఆన్సర్ సి అభిమన్యుడు. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి భక్తి క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.